స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారు సిరిసిల్లాలో తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో విచక్షణ కోల్పోయి అధికారం కోల్పోయిన మత్తులో కళ్ళు దాగిన కోతి వలె ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలపైన కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి గారి పైన తన అక్కసును వెళ్ళగక్కుతూ తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టుకుంటూ నిన్నటి రోజున సిరిసిల్లాల కనీసం జ్ఞానం లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా నేను చదువుకున్న వ్యక్తిని పలువురికి ఆదర్శవంతంగా ఉండాలి అన్న సోయి లేకుండా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ను భారతదేశంలోనే ప్రజాసేవ చేయడానికి ఉన్నతమైన సర్వీసులో ఉన్న అధికారులను తన అహంకారపూరితమైన ధోరణితోని బెదిరింపులకు వేదిక ప్రెస్ మీట్ వేదిక ద్వారా బహిరంగంగానే కలెక్టర్ స్థాయి గల అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు ఉంటారో వాళ్ళని అంతు చూస్తామని చెప్పడం, కొంతమంది నాయకులు ఉన్నారు ఓ ముగ్గురు ఐదుగురు వాళ్ళ సంగతి చెప్తా అని చెప్తా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారం కోల్పోయిన మత్తులో ఇప్పుడు తన మెదడు నిజంగానే మోకాళ్ళకు వచ్చిందని చెప్పి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాకు కూడా అర్థమైపోతుంది. ఇది నిజమని తప్పక నమ్మాల్సిన పరిస్థితే వచ్చింది. ఎందుకంటే ఒక ఉన్నతమైన అధికారులను ఏ విధంగా బెదిరింపులకు గురి చేస్తూ గతంలో తన పరిపాలన కొనసాగిందో, ఎంత అరాచకంగా ఈ ప్రాంతంలో దోపిడీ కావచ్చు, నిరంకుశ పాలన కావచ్చు, దుర్మార్గమైన కావచ్చు, బెదిరింపులు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఈ విధంగా గత ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని దోపిడీ చేసిన వ్యక్తి తనకు తెలిసిన వాళ్ళు కాదు. కనీసం జనమన్నా వచ్చి మీతో సమస్యలు చెప్పుకుందామంటే మీ దగ్గర కూడా రానిచ్చిన వాళ్ళు కాదు. అటువంటిది ఈ రోజు ఏదో జనం మీతో చెప్తున్నాడు. అదే బీవైనా చౌరస్తాలో మీ గురించి, కేసీఆర్ గురించి, మీ నాయకులు చేస్తున్న దోపిడీ గురించి, భూ కబ్జాల గురించి, ఇసుక దోపిడీ గురించి ఈరోజు ఏదైతే సిరిసిల్లాలో కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మన వృద్ధాప్య పింఛన్ల కమిషన్ల దోపిడీ గురించి, ప్రభుత్వ జాగాలు కబ్జా చేసిన గురించి తండోపతండాలుగా చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, హోటళ్ళ దగ్గర, బస్టాండ్ల చౌరస్తాలలో కోడాయి కూస్తున్నది. అదేదో కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి తప్పుడు మార్గాన్ని మీరు అందరూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది తప్పుడు అంశము. మీరు బేషరతుగా ఏదైతే పత్రికాముఖంగా ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారో అది మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు మీ పరిపాలనను మంచిగా లేకనే మీరు చేసిన తప్పుడు విధానాల వల్లనే ప్రజలందరూ మేము అందరినీ దూరం పెట్టారు. ప్రజలందరూ మార్పు కోరుకున్నా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు కాబట్టే ఈరోజు సంక్షేమ పథకాల దిశగా సిరిసిల్ల ప్రాంతం అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ఉంది. దీన్ని చేనేత రంగం వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు స్వాగతించారు. ఒక ఉన్నతమైన అధికారులను ఏ విధంగా బెదిరింపులకు గురి చేస్తూ గతంలో తన పరిపాలన కొనసాగిందో, ఎంత అరాచకంగా ఈ ప్రాంతంలో దోపిడీ కావచ్చు, నిరంకుశ పాలన కావచ్చు, దుర్మార్గమైన కావచ్చు, బెదిరింపులు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఈ విధంగా గత ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని దోపిడీ చేసిన వ్యక్తి, తన అనుచరులను ప్రోత్సహించిన వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోగానే దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతు చూస్తాం, అధికారులకు కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చెప్పడం ఇది పనికిమాలిన చర్య, సిగ్గు చేయడానికి అంశం. కేటీఆర్ గారు తస్మాత్ జాగ్రత్త, సమాజాన్ని గౌరవించాలి, రాజ్యాంగం ద్వారా కల్పించబడే హక్కులకు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు గతంలో ఏదైతే జిల్లా ఉన్నతాధికారులను మీరు మీ నాయకుల ద్వారా ఏ విధంగా బెదిరింపులకు గురి చేసి సిరిసిల్ల ప్రాంతంలో ఎంత దోపిడీకి గురి చేసిరో అనేది ఒక్కసారి మీరు మరొకసారి సిరిసిల్ల ప్రజలకు తెలియజేయాలి. మీరు గొప్పగా నేను ఈ ప్రాంతం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అని గొప్పగా చెప్తా ఉన్నారు కదా. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మీరు సిరిసిల్లాలో సాధించింది ఏముంది? సిరిసిల్ల ప్రజలను నిండా ముంచారు.
సుమారు 5,000 కోట్ల పైచిలకు సంపద దోపిడీని ఇక్కడ నుండి హైదరాబాద్కు నీ ధన్వాడ ఫామ్ హౌస్కు తరలించుకున్న సంగతి ఇక్కడ ఇప్పుడిప్పుడే సిరిసిల్ల ప్రజలకు అర్థమవుతున్న సంగతి మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులకు కావచ్చు, ఈ ప్రాంత విద్యార్థులకు కావచ్చు, ఈ ప్రాంత యువకులకు కావచ్చు, చేనేత రంగానికి కావచ్చు, ఏ ఒక్క రంగానికన్నా మీరు ఇక్కడ అభివృద్ధి పాలన నడిపించిర్రా అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఏవి చేయలేక అధికారంలో ఉండి కూడా చేతగాక దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ మీరు చేసిన తప్పులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చెప్పి ఈ అంశానికైనా కట్టుబడి ఏ ఒక్కరి వర్గానికైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పనిచేసిరని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదో ఈరోజు అధికారులు మాకు సహకరిస్తలేరు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదే మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మేమంతా ప్రజాపక్షంగా గొంతుకై సమస్యలను ఎక్కడెక్కడ నిలదీస్తున్న తరుణంలో మీరు జిల్లా బార్డర్కి వచ్చే జిల్లాల చెక్ పోస్ట్ వరకు రాకముందుకే ఒక్కొక్క కార్యకర్తను పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భాలు కోకొలలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులనే మమ్మల్ని ఇంటిపైన దాడులు నిర్వహించి ఆ రోజు పోలీసులతో అరెస్ట్ చేయించింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెప్పి నిజాం కాదా అని చెప్తా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ నాయకుల ఇంటిపైన దాడులు చేసింది నిజాం కాదా అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా చూస్తుంటే ప్రతి నెలలో కనీసం సుమారు ఒక 10-15 కేసులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేసే సందర్భాలు ఉన్నాయి. అప్పటికప్పుడు గతంలో ఉన్న కలెక్టర్ గారు కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు, మీ అధికార దుర్వినియోగంతో మీ సొంత పిఏ తప్పుడు పత్రాలతోని భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు తప్పుడు పట్టా పొందిండు మీ పిఏ కుమ్మాల మల్లారెడ్డి గారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీకు, మీ తాబేదారులకు ఉన్నతాధికారులు పనిచేస్తే మీకు మంచోళ్ళు కాదు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పేద ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ అధికారులు పనిచేస్తుంటే ఈరోజు మీకు గిట్టలేకపోతున్నారు, ఓర్వలేకపోతున్నారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చీదరించుకోవాలని చెప్పి మీరు నరాన్ని జీర్ణించుకున్నారు. ఈ తప్పుడు మార్గం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు భవిష్యత్తులో కూడా ఇంకొకసారి ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మేము కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్తే మీ తప్పులను దాచిపెట్టుకొని మమ్మల్ని అంటే మాత్రం చూస్తూ ఊకున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రజలకు అండగా నిలబడే పనులు చేయండి. ఇంకా కావాల్సి ఉంటే బేషరతుగా నేను మా కార్యకర్తలు సిరిసిల్ల ప్రాంతంలో ఎన్నో రకాల ప్రజా సంపదలు దోచుకున్నది నిజమే, తప్పైందని చెప్పి పత్రికాముఖంగా క్షమాపణలు కోరండి. సిగ్గులేని చర్యల ద్వారా ఏదో నిరళ్ళ ఘటన సగం మందికి న్యాయం చేసినా అని చెప్పడం, ఇంకా సగం మంది విడిచిపెట్టినా అని చెప్పడం మీరు విచక్షణ కోల్పోయారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీరు చదువుకున్న మేధావి అయితే మీరు సంస్థాగతంగా సమాజం పట్ల అవగాహన ఉంటే ఉన్నతాధికారుల పట్ల విచక్షణ రహితంగా బహిరంగంగానే మీరు ఈ విధంగా మాటలతోనే పూనుకోరని మేము తెలియజేస్తూ ఏదో తాడిచర్లను అక్కడెక్కడనో కలెక్టర్ గారిని బీఆర్ఎస్ నాయకులు లగిచర్లలో బెదిరించినప్పుడు కొట్టినట్టు ఈ ప్రాంతాలలో కూడా జిల్లాలలో బెదిరింపులకు గురి చేస్తా అంటే చూస్తూ ఎవరు కూర్చుంటారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము కేటీఆర్ గారిని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.